భూపల్సార్ హిస్టరీ క్లాసెస్కు స్వాగతం, సుస్వాగతం. భారతదేశ చారిత్రక ఆధారాల్లో పురావస్తు ఆధారాలు, అందులో అత్యంత ముఖ్యమైనటువంటి కట్టడాలను గురించి మనము ఈరోజు క్లాసులో చూస్తున్నాము. కట్టడాలు గతంలోని మానవుని యొక్క చరిత్రను, సంస్కృతిని, వారు ఉపయోగించినటువంటి భౌతిక అవశేషాల ద్వారా, పనిముట్ల ద్వారా తెలుసుకొని శాస్త్రీయంగా అధ్యయనం చేసి చరిత్రను నిర్మించడం అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి అంశం. గత మానవుని యొక్క భౌతిక అవశేషాల ద్వారా చారిత్రక ఆధారాలను తెలుసుకొని శాస్త్రీయంగా పరిశోధించి చరిత్రను నిర్మించడము అత్యంత ముఖ్యమైనటువంటి అంశం. భారతదేశ పురావస్తు ఆధారాల్లో శాసనాలు, నాణేల తర్వాత అత్యంత విశ్వసనీయమైనటువంటివి మరియు ఎదురు లేనివి కట్టడాలు. ఈ కట్టడాలను ముఖ్యంగా వాటి యొక్క కాలాన్ని మనము రేడియో కార్బన్ డేటింగ్ అనేటువంటి పద్ధతి ద్వారా కాల నిర్ణయాన్ని చేయడం జరుగుతుంది. కాబట్టి హిస్టరీ ఈజ్ ఏ సైన్స్ అని కూడా చెప్పవచ్చు. ఏ పద్ధతి ద్వారా? రేడియో కార్బన్ డేటింగ్ పద్ధతి ద్వారా ఈ యొక్క కాలాన్ని నిర్ణయించవచ్చును. ముఖ్యంగా ఈ యొక్క కట్టడాల్లో 1921 వరకు భారతదేశ చరిత్ర మొత్తము ఈ యొక్క ఆర్యుల నాగరికతతోనే ప్రారంభమైందని అనుకున్నాం. కానీ సర్ జాన్ మార్షల్ నాయకత్వంలో జరిగినటువంటి తవ్వకాలలో అంతకుముందు ఒక కొత్త నాగరికత ఉండే అని, ఆ నాగరికతని హరప్పా అని చెప్పడం జరిగింది. హరప్పా నాగరికతకు సంబంధించినటువంటి అనేక నగరాలు మన భారతదేశంలో లభించాయి. హరప్పా, మొహెంజదారో, లోథాల్, బన్వాలి, అలంగీర్పూర్, ఇలా అనేకమైనటువంటి కట్టడాలు వివిధ త్రవ్వకాలలో బయటపడడం జరిగింది. ఈ కట్టడాలు హరప్పా ప్రజల సంస్కృతిని తెలియజేస్తుంది. ఈ పద్ధతినే భౌతిక అవశేషాల ద్వారా చరిత్రను పునర్నిర్మించడము అని చెప్పవచ్చు. ఈ యొక్క కట్టడాల తర్వాత భారతదేశ చరిత్రలో తక్షశిల, కోశాంబి, అయోధ్య, బుద్ధుడి యొక్క ప్రాంతాలు మనకు అత్యంత ముఖ్యమైనటువంటి విశ్వసనీయమైనటువంటి ఆధారాల్లో కట్టడాల కిందకి వస్తుంది. అదేవిధంగా మానవుని యొక్క నాగరికత 20 లక్షల సంవత్సరాల క్రితము ఈ యొక్క మానవ సంచారం జరిగినట్లు తెలుస్తున్నప్పటికీ భారతదేశంలో మాత్రము క్రీస్తు పూర్వము మనకు 5000 సంవత్సరాల నుంచే నాగరికత ప్రారంభమైనటువంటి ఆనవాళ్లు లభిస్తున్నాయి. ఈ యొక్క ఆనవాళ్లు లభించడానికి కార్బన్ డేటింగ్ పద్ధతి అనేటువంటి కాల నిర్ణయ పద్ధతి అత్యంత ముఖ్యమైనది. ఈ యొక్క పురావస్తు ఆధారాల్లో కట్టడాల యొక్క కాలాన్ని నిర్ణయించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈజిప్టులో ఉన్నటువంటి పిరమిడ్లను కూడా గుర్తించడము, ఇలా వేలాడే ఉద్యానవనాలను హరప్పా, మొహెంజదారో, లోథాల్, బన్వాలి, కలిబంగాన్ ఇలాంటి అనేక నగరాలను గుర్తించడము జరిగింది. ఈ యొక్క ముఖ్యంగా ఈ పురావస్తు ఆధారాలలో ఈ యొక్క కట్టడాల గురించి అధ్యయనం చేయడం ముందు ఈ పురావస్తు ఆధారాల ఈ పరిరక్షణ చట్టాలను ఒక్కసారి ఇందుకు పనిచేసినటువంటి గొప్ప వాళ్ళ గురించి తెలుసుకుంటే, క్రీస్తు శకము 1784 సంవత్సరంలో ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అనేటువంటి సంస్థను సర్ విలియం జోన్స్, సర్ విలియం జోన్స్ నాయకత్వంలో ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ను స్థాపించడం జరిగింది. ఇది భారతదేశ చారిత్రక కట్టడాలను పరిరక్షించడానికై, భారతదేశ చరిత్రను పునర్నిర్మించడానికై ఏర్పాటు చేయబడ్డ అత్యంత ముఖ్యమైన తొలి సంస్థగా చెప్పవచ్చు. ఆ తర్వాత ఈ యొక్క పరిణతి కాలంలో 1861 సంవత్సరంలో బ్రిటిష్ వారి కాలంలో ASI ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, భారతదేశ పురావస్తు శాస్త్రం అనేటువంటి ఈ యొక్క పురావస్తు శాఖ స్థాపించడం జరిగింది సర్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ నాయకత్వంలో. ఇతడి కృషి ఫలితంగా భారతదేశంలో అనేక ప్రాంతాల్లో పరిశోధనలను శాస్త్రీయంగా నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత 1902లో భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ కర్జన్ కాలంలో ఈ యొక్క పురావస్తు కట్టడాలను పరిరక్షించేటటువంటి చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా సర్ జాన్ మార్షల్ను ఈ యొక్క ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు నాయకత్వం వహింపజేసి భారతదేశంలో ఆర్యుల నాగరికత కంటే ముందు ఒక గొప్ప నాగరికత ఉండేదని చెప్పబడినప్పటికీ శాస్త్రీయంగా పరిశోధించడానికి భారతదేశంలోని అనేక నగరాల్లో వాయువ్య ప్రాంతంలో
త్రవ్వకాలను చేపట్టడం జరిగింది. ఈ విధంగా అత్యంత ముఖ్యమైనటువంటి హరప్ప, మొహెంజదారో, లోథాల్, కాలిబంగాన్, బన్వాలి, అలంగీర్పూర్ లాంటి అనేకమైనటువంటి ఈ యొక్క నగరాలు బయటపడ్డాయి. ఆ నాగరికతని మనం హరప్ప నాగరికత, సింధు నాగరికత, తొలి భారతీయ నాగరికత, మూల భారతీయ నాగరికత, అత్యంత ప్రాచీనమైనటువంటి నాగరికతగా చెప్పవచ్చు. కాబట్టి ఈ పనిముట్లు, భవనాలు, మృణమయ పాత్రలు ఇవన్నీ భారతదేశ పురావస్తు ఆధారాల్లో కట్టడాల కిందకి మనకు లభిస్తాయి. ఈ కట్టడాల్లో భారతదేశ పురావస్తు ఆధారాల్లోని శాసనాలు, నాణేల తర్వాత కట్టడాలు, పనిముట్లు, భవనాలు, మృణమయ పాత్రలు అత్యంత విశ్వసనీయమైనటువంటివిగా చెప్పబడుతున్నాయి. కాబట్టి వీటి నుంచి కూడా మనకు 2 బిట్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ భారతదేశ పురావస్తు ఆధారాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా భారతదేశంలో ఈ యొక్క ప్రాచీన నాగరికతల గురించి కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిందిగా కోరుతున్నాం. భూపసారి హిస్టరీ క్లాసెస్కు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ యొక్క భూపసారి హిస్టరీ క్లాసెస్ను మీరందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. భారతదేశంలో ఈ యొక్క ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలలో పేద, బలహీన, బడుగు వర్గాల వారికి మరియు గ్రామీణ ప్రాంతంలో వారికి ఉచితంగా పోటీ పరీక్షల యొక్క సమాచారాన్ని వారి యొక్క గైడెన్స్ అందిస్తున్నటువంటి ఫ్రీగా గైడెన్స్ను కోచింగ్ అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ భూపసారి హిస్టరీ క్లాసెస్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.